ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ పై అమెరికా చేపట్టిన ఇటీవలి అతిపెద్ద సైనిక చర్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు నాంది పలికింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీని లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు అక్కడి రాజకీయ వాతావరణాన్ని గందరగోళంలోకి నెట్టేశాయి. ఈ నేపథ్యంలో రష్యా వంటి శక్తివంతమైన మిత్రదేశం మద్దతు కోసం ఇరాన్ నడుం కట్టింది. అమెరికా చర్యలపై స్పందిస్తూ ప్రాంతీయ స్థిరత్వం కోసం రష్యా మధ్యవర్తిత్వం నెరపాలని ఇరాన్ కోరింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో కొత్త పొందికకు కారణమయ్యేలా ఉన్నాయి. అలాంటి సమయంలో ఖమేనీ లేఖను పుతిన్ కు అందించేందుకు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీని మాస్కోకు పంపించడం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుని సూచిస్తోంది. 1979 విప్లవం తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ పై జరిగిన అతిపెద్ద అమెరికా సైనిక చర్య తర్వాత రష్యా నుండి మరింత సహాయం కోసం అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అడగడానికి ఇరాన్ సుప్రీం నాయకుడు విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీని రష్యాకు పంపారు. సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని చంపడం, పాలన మార్పు గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ బాహాటంగా మాట్లాడాయి. అయితే ఈ చర్య పశ్చిమాసియాను చీకటి యుగంలోకి తీసుకెళ్తోందని రష్యా భయపడుతోంది. ఇజ్రాయెల్ దాడులను పుతిన్ ఖండించినప్పటికీ ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ గత వారం ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. అణు కార్యక్రమంపై మధ్యవర్తిగా రష్యా రంగంలోకి దిగింది. రష్యా నుంచి ఇరాన్ ఏ సహాయం కోరుకుంటుందనేది తెలియరాలేదు. పుతిన్ రష్యా విదేశాంగ మంత్రి ద్వారా ఖమేనీ సందేశాన్ని తెలుసుకున్నారని మాత్రం క్రెమ్లిన్ తెలిపింది. కానీ ఏ విషయం అన్నది మాత్రం వెల్లడించలేదు. పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతపై ఇరాన్, రష్యా వైఖరిని తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు ఖమేనీ కోరుకుంటున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పినట్లు వార్తా సంస్థ TASS తెలిపింది. పుతిన్ పదే పదే అమెరికా, ఇరాన్ మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకొచ్చాడు. ఇరాన్ పౌర అణుశక్తిని నిరంతరం పొందేలా చూసుకుంటూ వివాదాన్ని పరిష్కరించడంపై రష్యా ఆలోచనలను వారికి తెలియజేశానని చెప్పాడు. ఇజ్రాయెల్, అమెరికా రెండు దేశాలు కలిసి ఖమేనీని చంపే అవకాశం గురించి చర్చించడానికి క్రెమ్లిన్ చీఫ్ గత వారం నిరాకరించారు. ఇరాన్లోని బుషెహార్ అణు విద్యుత్ ప్లాంట్లో మరో 2 రియాక్టర్లను నిర్మించడానికి సహాయపడే రష్యన్ నిపుణులు వైమానిక దాడులలో గాయపడరని ఇజ్రాయెల్ మాస్కోకు హామీ ఇచ్చిందని పుతిన్ చెప్పారు. ఇరాన్కు చిరకాల మిత్రదేశమైన రష్యా, యూరప్ దేశాలతో ఇరాన్ అణు చర్చలకు మద్దతుగా నిలిచింది. UN భద్రతా మండలి సభ్యుడిగా 2018లో ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో అణు ఒప్పందం విషయంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఉక్రెయిన్లో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇప్పుడు కీలక అంశాలపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాతో సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నట్లే ఇరాన్, అమెరికా ఘర్షణ వ్యవహారంపై ఆసక్తి చూపించలేదు.